అమావాస్య లేదా పౌర్ణమి వచ్చినప్పుడు భూమి మీద అధిక పీడనం కానీ లేకపోతే సూర్యుడి ఆకర్షణ బలం వలన ఈ భూకక్ష వలన మనకి భూమి ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో సూక్ష్మ అంటే చీడ పురుగులు అనేది మన ఒంట్లో అనేది వ్యాప్తిస్తూ ఉంటే రోగాలు కూడా వస్తూ ఉంటాయి. దానికి ఇంకా పురుగులలో మనం తినే ఆహారంలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఫుడ్ ఫాస్టింగ్ ఉండమని చెప్తుంటారు. అంటే ఉపవాసం ఉండమని అంటారు. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆ చంద్రుడు కక్ష భూమి చంద్రుడు ఆకర్షణ బలం వల్ల సూర్యుడు ఆకర్షణ చంద్రకక్షం ఒకే లైన్లో సరళ రేఖ మీదకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉపవాసం ఉండమంటారు. అలాగే సముద్ర ప్రయాణికులకు బాగా తెలిసింది. ఎలా అంటే 90% వాళ్ళు ఆ రేఖతో కరువుతో అంటే సరళ రేఖతో వాళ్ళు చూస్తారు కాబట్టి కొలుస్తారు. కాబట్టి ఫాస్టింగ్ ఉండమని శుద్ధ ఏకాదశి రోజు ఉంటారు. అది 14 రోజులకు ఒకసారి వస్తుంది. అలానే వీక్లీ వన్స్ ఎప్పుడైనా సరే మనం ఉపవాసం ఉంటే చాలా మంచిది. మన రోగాలు అనేది తొందరగా వ్యాప్తి చెందవు అనమాట, తొందరగా మన దరి చేరవు కూడా. ఎందుకంటే దేవతలు ఆ గంటలుగా పరిగణిస్తారు. అంటే 24 పక్షాలకు 24 గంటలుగా దేవతలు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే సమయానికి ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటారు. కాబట్టి దేవతలు తిరిగే సమయం కాబట్టి ఆ సమయంలో మనం ఫాస్టింగ్ ఉండటం వల్ల నిగ్రతతో మనం ఉంటాం. కాబట్టి నిద్ర లేకుండా దేవుని స్మరణ చేస్తూ ధ్యానంగా అటెన్షన్ అనేది ఉంటాం. కాబట్టి ఫాస్టింగ్ అనేది ఉండమంటారు హిందూ పండగల ప్రకారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.